సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ఈ సంవత్సరపు ధనుర్మాస ఉత్సవంలో 9వ రోజు 4వ గోపబాలికను అమ్మ ఆండాల్ తల్లి నిద్రలేపుతూ ఉంది. ముందుగా మనమందరం కూడా ఆ యొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిగళే శరణం. తూమని మాడత్ శుత్తుం విలక్కెరియ தூபம் கமஜத் துயிலனை மேல் கண்வலரும் மாமான் மகளே மணிக்கதபம் தாள் திறவாய் மாமீர் அவளே எழுப்பீரோ உண்மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்ன நாமம் பலவும் நவின்னேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. భక్తులారా, ఈరోజు అమ్మ ఒక విశేషమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి గోపబాలికను మేల్కొల్పుతూ ఉంది. అది ఏ విధంగా అంటే, ఈ యొక్క గోపబాలిక యొక్క భవన సౌందర్యాన్నంతా కూడా అమ్మ వర్ణిస్తూ ఉంది. అంటే ఈ యొక్క గోపబాలిక యొక్క భవనము చాలా సుందరంగా, చాలా విశాలంగా, వైభవేతంగా నిర్మింపబడి ఉందట. అది ఏ విధంగా? తూమని మాడత్ శుత్తుం విలక్. తూమని అంటే స్వచ్ఛమైనటువంటి మనులతో తాపబడినటువంటి భవనము. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉన్నటువంటి ఆ గోకులంలో అందరి భవనాలు కూడా చక్కగా మణులతో తాపబడి నిర్మింపబడి ఉంటాయట. ఎందుకంటే అమ్మ ఆ యొక్క స్వామి తన చెరికత్తలైనటువంటి ఆ గోపబాలికల యొక్క భవనాన్ని అందరినీ కూడా చక్కగా మణులతో తాపబడి నిర్మింపజేస్తాడు. ఆ విధంగా తూమని మాడతు చక్కని మణులతో తాపబడి నిర్మింపబడినటువంటి ఒక చక్కనైనటువంటి భవనములో ఏ విధంగా నిద్రిస్తుందట? తూమని మాడత్ శుత్తుం విలక్రియ. చుట్టూ విలక్ అంటే దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం. చక్కగా చుట్టూ దీపాలన్నీ కూడా వెలుగుతూ, వెలుగుల కాంతిలో చక్కనైనటువంటి ధూపాలన్నీ కూడా, అంటే చక్కని పరిమళము వెదజల్లుతున్నటువంటి ధూపాల మధ్య చక్కనైనటువంటి పాన్పు, చక్కని విశాలమైనటువంటి ఆ యొక్క పాన్పు మీద నిద్రిస్తున్నటువంటి ఓ గోపబాలిక. చుత్తుం విలక్కిరియ ధూవం గమల తుయిలలేమేల్ కణ్వలరం మామాన్ మహళే. ఓ మామ కూతురా అని ఆమెను సంబోధిస్తుంది. అంటే మనము ఊళ్ళల్లో కూడా ఎక్కడైనా సరే అందరూ కూడా ఒక చిన్నటువంటి ఉన్నటువంటి ఆ సంబంధాలతో అందరినీ కూడా పలకరించుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఓ మామ కూతురా, చుట్టూ వెలుగుతూ ఉన్నటువంటి దీపాల మధ్యలో, ఆ ధూప మధ్యలో చక్కనైనటువంటి పాన్పు మీద శయనిస్తున్నటువంటి ఓ మామ కూతురా, ఇంకా నిద్ర లేవరాదా అని చెప్పి మేల్కొల్పుతూ ఉంది. అదేవిధంగా ఓ అత్తయ్య, మీ అమ్మాయికి ఉన్ మగల్దాన్ ఉమయో అన్నిచ్చెవిడో ఆనందలో. మూగదా, చెవిటిదా, లేదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మధురమైనటువంటి ఆనందములో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏదైనా మంత్రం వేసి
ఆమెను అలా కదలకుండా మెదలకుండా మంత్రమేసి ఉంచాడా? మరి ఆమె ఇంకా మేల్కోకపోవడానికి కారణమేంటి? మమ్మల్ని అందరినీ కూడా మేల్కొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ దివ్యమైనటువంటి వ్రతము ఆచరించడానికి మాతో కూడి రాకూడదా అని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా పెరుందియల్ మందిర పట్టాలో మామాయన్ మాధవన్, మరి ఏం చేయాలి? మాతో కూడి వచ్చి ఏం చేయాలి? మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్ను, ఏమేమని పాడాలి? ఎన్ని పాటలను పాడాలి? ఎన్ని స్వామివారి యొక్క నామాలను ఎన్నింటిని కూడా తలుచుకోవాలి. మామాయన్ మాధవన్, మాధవుడు, వైకుంఠుడు, వైకుంఠములో ఈ సకల సృష్టికి కూడా మరి నాందిలా ఉన్నటువంటి ఆ యొక్క వైకుంఠుడు, మాధవన్ మాధవుడు, మామాయన్ అఘటన ఘటన సమర్థునైనటువంటి మాయావి అయినటువంటి ఇలాంటి ఎన్నెన్ని నామాలన్నీ కూడా తలుచుకుంటూ ఆ యొక్క స్వామిని మనమందరం కూడా స్తుతించవలసి ఉంటుంది. కాబట్టి మనమందరం మీరు మాతో చేరి ఈ యొక్క వ్రతంలో మమ్మల్ని అనుగ్రహించి మాతో కూడి ఈ యొక్క వ్రతాన్ని కొనసాగించవలసింది అని ప్రార్థిస్తూ ఉందట అమ్మ. ఇక్కడ మణి అనేటువంటి ఉద్దేశాన్ని అమ్మ ఒక తన యొక్క విశేషమైనటువంటి ఒక సంకేతాన్ని మనకందరికి కూడా తెలుపుతుంది. భగవంతునికి భక్తునికి నవవిధ సంబంధాలు ఉంటాయి. ఆ నవవిధ సంబంధాలన్నీ కూడా ఈ యొక్క అమ్మ మనకు ఈ పాశురం ద్వారా మణి అనేటువంటి శబ్దం ద్వారా మనకందరికి కూడా తెలియజేస్తుంది, గుర్తు చేస్తూ ఉంది. విధంగా ఎంతో వైభవమైనటువంటి ఆ మణులతో తాపబడినటువంటి ఆ భవనంలో నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క గోపబాలికను ఈరోజు అమ్మ మేల్కొల్పి తన యొక్క గోష్ఠిలో చేర్చుకొని ఈ యొక్క వ్రతానికి ఇంకా ముందుకు సాగడానికి సందిగ్ధుడై అమ్మ బయలుదేరుతూ ఉంది. ఈ విధంగా అమ్మ నాలుగవ గోపబాలికను మనతో చేర్చుకొని ఇక ముందు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి మనకు ముందుకు తెస్తూ ఉంటుంది. ఇంకా ఏవే విషయాలన్నీ కూడా అమ్మ మనకందరికి కూడా వివరిస్తుందో క్రమంగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ అమ్మ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదుంగాక. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.